హరే శ్రీనివాస. నమస్కారం అండి. నా పేరు ఫణికుమారి. మాది రాపాక గ్రామం. మా గురువుగారు పంపాని త్రిమూర్తులు గారు. ఆయన స్వగ్రామం వడ్లూరు. ఆయన 12 సంవత్సరాల క్రితం మా ఊరు వచ్చి ఒక భజన మండలిని స్టార్ట్ చేశారండి. 12 సంవత్సరాల తర్వాత కోలాటం కూడా స్టార్ట్ చేశారు. ఆయన ద్వారా మేము చాలా పుణ్యక్షేత్రాలు అయితే దర్శనం చేసుకున్నాం. నైమిసారణ్యం, కంచి, ఉడిపి, భద్రాచలం, ఇలా చాలా ఊర్లు. తిరుపతి కూడా చాలాసార్లు మేము వచ్చి ఈ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా పురంధరదాసు కీర్తనలు భజన సమాజం ద్వారా కీర్తనలు పాడి కన్నడ పాటలు కూడా మేము తెలుగు వాళ్ళమైనా కూడా కన్నడ సంగీతం నేర్చుకోగలిగాము. మేము ఇవన్నీ పాడి మా గురువుగారికి మంచి పేరు తెచ్చాము. ఆ మండలి కూడా మా ఊర్లో ఏ ప్రోగ్రాం అయినా సరే ఈ మామూలు భజనలు మానేసి హరే రామ హరే శ్రీనివాస భజనలకి మమ్మల్ని పిలుస్తారు. ఈ భజన వల్ల మా ఊరికి మంచి పేరు వచ్చింది. మా గురువుగారికి మా భజన నేర్పడం వల్ల మా ఇంట్లో లేడీస్ని కూడా బయటికి తీసుకొచ్చి ఒక దైవ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మా ఊరికి మంచి పేరు వచ్చి మా గురువుగారికి కూడా మంచి పేరు వచ్చింది. ఆయన ఎక్కడో వడ్లూరులో ఉండి మా రాపాకు వచ్చి మమ్మల్ని ఇంతలా డెవలప్ చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 44 సంవత్సరాలు అయింది. 1979 జూన్లో స్టార్ట్ చేశారు. దీన్ని పగడాల ఆంధ్ర తీర్థాచార్యులు ఆయన ఈ చేయటం వల్ల ఇన్ని సమాజాలు, ఇన్ని కీర్తనలు ఇంతలా జరిగింది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల గురు కూడా ఈ కీర్తనలు ఆలపించి భగవంతుడిని సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించారు. ఈ కీర్తనల ద్వారా మేము ఈ తిరుపతి వచ్చే అవకాశం మాకు కలిగింది. ఈ పురందాస కీర్తన లేకపోతే అసలు మాకు తిరుపతి ఏదో మామూలుగా వచ్చి వెళ్ళిపోతాం, కానీ ఇలా వచ్చే అవకాశం మాకు లేదు. ఇదంతా అంటే మా పంపాని త్రిమూర్తులు గారి వల్ల ఇదంతా జరిగింది. మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మెయిన్ పెద్ద గురువు గారికి కూడా మేము కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం. మా గురించి దేవస్థానానికి గొడవ చేసి ఫైట్ చేసి మాకు దర్శన భాగ్యం కూడా కలిగిస్తున్నారు. ఆయన వల్ల ఇయర్లీ 2 times వచ్చి మేము దర్శనం కూడా చేసుకుంటున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయం అయితేని. నమస్కారం. హరే శ్రీ.